హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శివలక్ష్మి. ఈరోజు పెసరట్టు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 2 గ్లాసుల పెసర్లకి హాఫ్ గ్లాస్ బియ్యం వేసి ఓవర్ నైట్ నాననివ్వాలి. మార్నింగ్ కల్లా చక్కగా నానతాయి. ఈ నానిన పెసర్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు వేసి కొన్ని నీళ్లు పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై పెనం పెట్టి కొద్దిగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక కాటన్ క్లాత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గరిటెడు పిండి పెనంపై వేసి అట్టులాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసుకోవాలి. పెసర్లను నైట్ అంతా నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ నానిన పెసర్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పెసర్లను పొట్టు తీయకుండా అలాగే యూజ్ చేస్తాం కాబట్టి పొట్టులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని వలన మలబద్ధకం లేకుండా జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి షుగర్ నియంత్రణ జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కాబట్టి వారానికి 2 సార్లైనా పెసరట్టు తినండి. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. స్థూలకాయం ఉన్నవాళ్ళు పెసరట్టు తింటే క్రమేణా బరువు తగ్గుతారు. పెసరట్టు రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న పెసరట్టుని తప్పకుండా వారానికి 2 సార్లైనా తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.